లెట్ స్టార్ట్ ఎగ్జిట్ ట్యాక్స్. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక చారిటీ అనే ఒక పేరుతో ఒక ట్రస్ట్ ఎలా స్కామ్ చేయొచ్చో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూషను లేదా ఒక ట్రస్ట్ అనమాట చారిటీ అనే పర్పస్తో రిజిస్ట్రేషన్ చేస్తారు. వెదర్ ఇట్ కుడ్ బి ఫర్ రిలీఫ్ ఆఫ్ ద పూర్, తర్వాత మెడికల్ పర్పస్ అని చెప్పో, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ అని చెప్పేసో, లేకపోతే యోగా ప్రిజర్వేషన్ అని చెప్పేసో, లేకపోతే అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ, ఏదైనా సరే మనం చారిటబుల్ పర్పస్ డెఫినేషన్ కింద కవర్ అయ్యే ఏ పర్పస్కైనా కానీ రిజిస్ట్రేషన్ చేస్తారనమాట. రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే డొనేషన్స్ తీసుకుంటారు. గవర్నమెంట్ దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి డొనేషన్స్ అండ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసుకుంటారనమాట. కలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్, అసెట్స్ని క్రియేట్ చేస్తారు. ట్రస్ట్ పేరు మీద క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ తీసుకుంటారు. 15% ఎగ్జామ్షను, 85% అప్లికేషన్స్ అని చెప్పి అలా కొన్ని బెనిఫిట్స్ తీసుకుంటారు. సెక్షన్ 11, సెక్షన్ 12 కింద ఆల్రెడీ చారిటబుల్ ట్రస్ట్ అనే కాన్సెప్ట్ కింద ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ వినకపోతే కనుక ఒకసారి చారిటబుల్ ట్రస్ట్ వినేసి ఈ ఎగ్జిట్ ట్యాక్స్ కాన్సెప్ట్ కంటిన్యూ చేయండి. సో ఏమవుతుంది, అలా చారిటీ అనే ఒక పేరుతో ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి వాటి నుంచి కొన్ని ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎడిషనల్గా వాళ్ళు కొన్ని బెనిఫిట్స్, ఎగ్జామ్షన్స్ తీసుకుంటున్నారు. ఇన్కమ్ మీద నుంచి 15%, 85% అప్లికేషన్స్ అని చెప్పేసి బెనిఫిట్స్ తీసుకుంటారనమాట. అలా బెనిఫిట్స్ తీసుకొని కొన్నాళ్ళు అలా చారిటీ అనే ఒక పేరుతో కంటిన్యూ చేసి తర్వాత ఏం చేస్తారంటే ఆ ట్రస్ట్ని క్లోజ్ చేయటమో, లేకపోతే వేరే ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయటమో చేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఫండ్స్, ఈ గ్రాంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని మిస్యూజ్ చేయటం, ఈ లాని మిస్యూజ్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టడానికి ఈ ఎగ్జిట్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఈ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే, వన్స్ మీరు చారిటీ నుంచి నాన్ చారిటబుల్ పర్పస్కి షిఫ్ట్ అవుతున్నారు కదా, షిఫ్ట్ అయినప్పుడు ఇప్పటి వరకు మీరు ఏవేవైతే బెనిఫిట్స్ తీసుకున్నారో ఆ బెనిఫిట్స్ మీద ట్యాక్స్ పే చేయండి అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఒక అమెండ్మెంట్ కాదు, బట్ ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చింది ఈ ప్రాబ్లమ్కి. ఈ స్కామ్ జరగకుండా ఈ ప్రాబ్లమ్కి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టింది. సో అలా ఈ ఎగ్జిట్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఈ ట్యాక్స్ అనేది ఎంత అమౌంట్ పడుతుందంటే 34.944% అనేది పడుతుందన్నమాట. దీంట్లో 12% సర్చార్జ్ అండ్ 4% వచ్చేసరికి సెస్. తర్వాత దేని మీద ఈ ట్యాక్స్ రేట్ అనేది పడుతుందంటే ఎక్రీటెడ్ ఇన్కమ్. అసలు ఎక్రీటెడ్ ఇన్కమ్ అంటే ఏంటో ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద క్రీటెడ్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఎలాంటి కేసెస్లో ఈ ఎక్రీటెడ్ ఇన్కమ్ని మనం ట్యాక్సబుల్ చేస్తాము అంటే, ద కన్వర్షన్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్ ఇంటూ నాన్ ఎలిజిబుల్ ఫామ్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుందన్నమాట. నాన్ ఎలిజిబుల్ ఫామ్ అంటే ఏంటి, ఫస్ట్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ప్రాఫిట్కి మనం రిజిస్ట్రేషన్ అయ్యాము, తర్వాత ప్రాఫిట్ పర్పస్కి షిఫ్ట్ చేస్తాం. నాన్ ఎలిజిబుల్ ఫామ్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు అండ్ ఆబ్జెక్టివ్స్ అనేది మోడిఫై అయ్యి అండ్ నాట్ అప్లైడ్ ఫర్ ద ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ అప్లైడ్ ఫర్ ద ఫ్రెష్ రిజిస్ట్రేషన్ బట్ అప్లికేషన్ గెట్ రిజెక్టెడ్. తర్వాత ద ట్రస్ట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఫెయిల్స్ టు మేక్ అన్ అప్లికేషన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆర్ రీ-రిజిస్ట్రేషన్ బిఫోర్ ద లాస్ట్ డేట్ రిజల్టింగ్ ఇంటూ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ కానీ లేదా ట్రస్ట్ కానీ ఫెయిల్ అవుతుందన్నమాట. అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ కోసం కానీ రీ-రిజిస్ట్రేషన్ కోసం కానీ బిఫోర్ ద డ్యూ డేట్ పెట్టట్లేదన్నమాట. అలాంటి కేసెస్లో ఈ అక్రూటెడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ట్యాక్సబుల్ అవుతుంది. తర్వాత మర్జర్ ఇంటూ ఎంటిటీ not having the similar objectives or not registered under section 12AB or 10 subsection 23C అనమాట. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసేపోయే ప్రాబ్లమ్స్ ఈ పాయింట్ మీదే ఉంటాయి. ఏమవుతుంది, ఈ ట్రస్ట్ వచ్చేసరికి వేరే ఎంటిటీతో మర్జ్ అవుతుందన్నమాట. ఆ ఎంటిటీ యొక్క ఆబ్జెక్టివ్స్ మన ట్రస్ట్ ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్ అనమాట. లేదా ఆ ట్రస్ట్ ఏ ఎంటిటీతో అయితే మనం మర్జ్ అవుతున్నామో ఆ ఎంటిటీ అనేది నాట్ రిజిస్టర్డ్ అనమాట. అండర్ సెక్షన్ 12AB ఆర్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 23C కింద రిజిస్టర్ అవ్వలేదు.
థర్డ్ కండిషన్ ఏంటి, నాన్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ద అసెట్స్ ఆన్ డిజల్యూషన్స్ టు ఎనీ ట్రస్ట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 10 subsection 23C or 12AB within 12 months from the end of the month of dissolution. సో ఈ ట్రస్ట్ ఏదైతే డిజాల్వ్ అవుతుందో, డిజాల్వ్ అయిన మంత్ ఎండ్ ఏదైతే మంత్ ఎండ్ ఉందో ఆ మంత్ ఎండ్ నుంచి వితిన్ 12 months లోపు ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవి వేరే ట్రస్ట్కి లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్కి విచ్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB ఆర్ 10 subsection 23C కింద రిజిస్టర్ అయిన ట్రస్ట్కి కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేయట్లేదు వితిన్ 12 monthsలో, అలాంటి కేసెస్లో ఏమవుతుంది, ఈ అక్రిటెడ్ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ అవుతుంది అనమాట. సో 3 కేసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మన ట్రస్ట్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ నాన్ ఎలిజిబుల్ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. సెకండ్ కండిషన్ ఏంటి, మర్జ్ అవుతుంది, వేరే ఎంటిటీతో మర్జ్ అవుతుంది. ఆ ఎంటిటీ వచ్చేసరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు, సెక్షన్ 12AB కింద ఆర్ 10 subsection 23C కింద రిజిస్ట్రేషన్ అవ్వలేదు, లేదా మన ఎంటిటీ యొక్క ఆబ్జెక్టివ్స్తో సిమిలర్గా లేదు. థర్డ్ కండిషన్ ఏంటి అంటే నాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద అసెట్స్ అనమాట వితిన్ 12 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ వేర్ ద రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్. ఈ 3 కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ అక్రిటెడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అనమాట, అంతే. అయితే ఈ అక్రిటెడ్ ఇన్కమ్ ఎంత పర్సెంట్తో ట్యాక్సిబుల్ అవుతుందంటే 34.944%తో ట్యాక్సిబుల్ అవుతుంది. అయితే అసలు అక్రిటెడ్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఫస్ట్ ఏం చేస్తామంటే అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటాం. అంటే ఏంటి, ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఆల్ ద అసెట్స్ నుంచి టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ద ట్రస్ట్ తీసేస్తే కనుక అక్రిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఈ అక్రిటెడ్ ఇన్కమ్ మీద 34.944% వేస్తే కనుక ఎగ్జిట్ ట్యాక్స్ వస్తుంది. తర్వాత ద ఫాలోయింగ్ అసెట్స్ షల్ నాట్ బీ కన్సిడర్ ఇన్ ద అక్రిటెడ్ ఇన్కమ్. ఈ అక్రిటెడ్ ఇన్కమ్లో ఈ అసెట్స్ని మనం ఇంక్లూడ్ చేయట్లేదు. ఏంటి ఆ అసెట్స్, ద అసెట్స్ విచ్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనమాట. అసలు అగ్రికల్చర్ ఇన్కమే ఎగ్జెంటెడ్ కదా, సో ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ నుంచి మనం ఏవైతే ఫర్దర్గా అసెట్స్ కొంటామో ఆ అసెట్స్ కూడా కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్. తర్వాత అసెట్స్ పర్చేస్డ్ బై ద ట్రస్ట్ బిఫోర్ ద రిజిస్ట్రేషన్ బికమ్ ఎఫెక్టివ్ అండర్ సెక్షన్ 12AA or 12AB. బేసికలీ ద ట్రస్ట్ హ్యాస్ నాట్ క్లెయిమ్డ్ ద ఎగ్జంప్షన్ ఆన్ దిస్ ఇన్కమ్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ట్రస్ట్ అనేది 2024లో రిజిస్ట్రేషన్ చేసామనుకుందాం 12AA ఆర్ 12AB కింద. అయితే ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మనం ఎప్పుడు పర్చేస్ చేసామంటే 2022, 2020 అలా, అంటే బిఫోర్ ద రిజిస్ట్రేషన్ పర్చేస్ చేసాము అంటే మనం ఎగ్జంప్షన్, మనం బెనిఫిట్స్ తీసుకోలేదని అన్నట్టే కదా. సెక్షన్ 11 కింద, సెక్షన్ 12 కింద 15% ఆఫ్ అన్కండిషనల్ ఎగ్జంప్షన్, 85% టు ద ఎక్స్టెంట్ విచ్ హ్యాస్ బీన్ అప్లైడ్, లేదా అక్యుములేటెడ్ ఆర్ సెట్ ఎ పార్ట్ అన్నట్టు. తర్వాత ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఏం తీసుకున్నాము, అసెట్స్ ఏవైతే అప్లై చేశారో ఆ అసెట్స్ కాస్ట్ లేదా డిప్రిసియేషన్ అనేది బెనిఫిట్స్ తీసుకున్నాం. ఎప్పుడు తీసుకుంటాము, చారిటబుల్ ట్రస్ట్గా రిజిస్టర్ అయినప్పటి నుంచి ఈ బెనిఫిట్స్ వస్తాయి. అయితే అసలు చారిటబుల్ ట్రస్ట్ అనే రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, 2024లో అయింది. అంతకు ముందల కొన్న అసెట్స్ మీద ఈ బెనిఫిట్స్ మనం క్లెయిమ్ చేసి ఉండం కదా. సో అలాంటి అసెట్స్ అనమాట, అలాంటి అసెట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయము. తర్వాత అసెట్స్ విచ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ ట్రస్ట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్ వితిన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ డిజల్యూషన్. వేరే ట్రస్ట్కి వితిన్ 12 monthsలో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అలాంటి అసెట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోము. సో 3 అసెట్స్ ఏవేవి అక్రిటెడ్ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేయము అంటే అసెట్స్ విచ్ ఆర్ పర్చేస్డ్ అవుట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్కమ్, తర్వాత అసెట్స్ విచ్ ఆర్ పర్చేస్డ్ బై ద ట్రస్ట్ బిఫోర్ ద రిజిస్ట్రేషన్ బికమ్ ఎఫెక్టివ్ అండర్ సెక్షన్ 12AA ఆర్ 12AB. తర్వాత అసెట్స్ విచ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ ఇన్స్టిట్యూషన్స్ వితిన్ 12 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ డిజల్యూషన్ అనమాట. ఈ 3 కేసెస్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇంక్లూడ్ చేయమన్నమాట అక్రిటెడ్ ఇన్కమ్లో. తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటి, ద అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఆన్ ద డేట్ ఆఫ్ మర్జర్. అయితే ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, అంటే ఏవైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మనం ఎలా వాల్యూ చేయాలి అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కనుక ఇఫ్ అక్వైర్డ్ బిఫోర్ ద రిజిస్ట్రేషన్ అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకు, ఇఫ్ దే ఆర్ అక్వైర్డ్ బిఫోర్ ద రిజిస్ట్రేషన్ అయితే కనుక దే హ్యావ్ నాట్ క్లెయిమ్ ద బెనిఫిట్ అండర్ సెక్షన్ 11-12 కింద బెనిఫిట్స్ తీసుకోలేదు కదా, అందుకని మనము వాటిని కన్సిడర్ చేయమన్నమాట. తర్వాత
కోటెడ్ ఈక్విటీ షేర్స్ అంటే లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అయితే కనుక యావరేజ్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్. ప్రిఫరెన్స్ షేర్స్ అయితే కనుక ఓపెన్ మార్కెట్ వాల్యూ. బ్యాలెన్స్ ఇన్ ద కరెంట్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఏదైనా వాల్యూ ఇస్తే కనుక ఆ వాల్యూని కూడా కన్సిడర్ చేస్తాము. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. తర్వాత అసెట్స్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ నిల్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా చెప్పుకున్న పాయింట్లో చెప్పుకున్నాం నిల్ అనమాట. సిన్స్ అగ్రికల్చర్ ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ కాబట్టి అండ్ అసెట్స్ విచ్ ఆర్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ ఆర్ ఆల్సో ఎగ్జంప్టెడ్. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ అన్కోటెడ్ ఆర్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఉంటే కనుక ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే A+B - L డివైడెడ్ బై PE ఇంటూ PC అనమాట. అంటే ఏంటి, A+B - L మనం కనుక్కుంటే కనుక వాల్యూ ఆఫ్ అండర్టేకింగ్ వస్తుంది. అయితే PV డివైడెడ్ బై P ఉంది కదా, అదేంటంటే పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ అనమాట. అంటే 100% షేర్స్లో ఆ ఎంటిటీలో నేను ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద షేర్స్ నేను హోల్డ్ చేస్తున్నాను, 30%, 20% అన్నది అప్లికేషన్ చేస్తామన్నమాట. అంతే అది. అయితే ఏ అంటే ఏంటి, బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ ద అసెట్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఏవైతే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉన్నాయో అవి అనమాట. అయితే ఈ అసెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే ఏ అనే పాయింట్ కింద ఓన్లీ స్టేబుల్డ్ అసెట్స్ అనమాట. స్టేబుల్ అసెట్స్ అంటే ఏంటి, మార్కెట్ వాల్యూని బట్టి అవి చేంజ్ అవ్వవు. ఏవి చేంజ్ అవుతాయి, ఫర్ సపోజ్ బులియన్, జ్యువెలరీ, ప్రీషియస్ స్టోన్స్, ఆర్టిస్టిక్ వర్క్, షేర్స్, సెక్యూరిటీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బేస్డ్గా ఒక పాయింట్ కూడా ఒక క్వశ్చన్లో ఉంది. ఈ ప్రాపర్టీస్ ఏమవుతాయి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు జ్యువెలరీ ఉంది, ఏంటి మార్కెట్ వాల్యూ ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది, షిఫ్ట్ అవుతుంది కదా, సో అన్స్టేబుల్డ్గా ఉంటుంది. సో ఇలాంటి అసెట్స్ కాకుండా వేరే ఏ అసెట్స్ అయితే స్టేబుల్డ్గా ఉంటాయో, అంటే మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అవ్వకుండా స్టేబుల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ యొక్క బుక్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట ఏ అనే పాయింట్ కింద. బి అనే పాయింట్ కింద ఏం కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే ఫేర్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ అండ్ ద సెక్యూరిటీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, బులియన్, జ్యువెలరీ, ప్రెషియస్ స్టోన్సెస్ అనమాట. అంటే అన్స్టేబుల్ అసెట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏలో బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ ద అసెట్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఇట్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ బై ఎనీ అమౌంట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్సెస్ పెయిడ్ యాజ్ TDS, TCS, అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ యాజ్ రెడ్యూస్డ్ బై ద అమౌంట్ ఆఫ్ రీఫండ్. తర్వాత అమౌంట్ ఆఫ్ అన్అమౌంటైజ్డ్ డిఫర్డ్ ఎక్స్పెండిచర్. సో ఇవి రెండు వచ్చేసరికి మనం లెస్ చేస్తామన్నమాట. వాల్యూ ఆఫ్ అసెట్స్ నుంచి, బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ నుంచి ఏమైనా ఇన్కమ్ ట్యాక్సెస్ పే చేసినప్పుడు TDS, TCS, అడ్వాన్స్ ట్యాక్సెస్ కానీ అట్లా ఏమైనా పే చేసినప్పుడు లెస్ చేస్తాము. అలాగే అమౌంట్ ఆఫ్ అన్అమౌంటైజ్డ్ డిఫర్డ్ ఎక్స్పెండిచర్ కూడా లెస్ చేస్తామన్నమాట. అయితే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్లో మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇస్తాడు, కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం, కొన్ని ఇంక్లూడ్ చేయమన్నమాట. అయితే 2 వేస్లో ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, టోటల్ ఆఫ్ ద అసెట్స్ మొత్తం తీసుకొని వచ్చేవి ఇంక్లూడ్ చేసుకొని రానివి లెస్ చేయొచ్చు. లేదా ఇండివిజువల్గా ఒక్కొక్క పాయింట్ని ఇది వస్తే కనుక అది యాడ్ చేసుకుంటాం. ఒకవేళ ఇది నాన్ ఇంక్లూడబుల్ అయితే కనుక అక్కడ నిల్ పెడతామన్నమాట. సో 2 ప్రొసీజర్స్ ఫాలో అయినా సేమ్ ఆన్సర్ వస్తుంది. అయితే మనం ఇప్పుడు ఇక TDS, TCS అని ఒక పాయింట్ ఇచ్చాడు కదా, ఫర్ సపోజ్ మనము టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద అసెట్స్ లేదా ఆల్ ద లయబిలిటీస్ తీసుకొని దాని నుంచి యాడ్ అండ్ లెస్ చేస్తుంటే కనుక అప్పుడు ఎఫెక్ట్ వేరే ఇవ్వాలి. ఒకవేళ అలా కాకుండా ఇండివిజువల్గా TDS అనే పాయింట్ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడబుల్ కాబట్టి నిల్ అని పెట్టేస్తాం. అలా కాకుండా టోటల్ అసెట్స్, టోటల్ లయబిలిటీస్ తీసుకున్నాం అనుకోండి, ఆ టోటల్లో ఈ TDS, TCS ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడబుల్ కాబట్టి లెస్ చేసుకుంటాం అన్నమాట. అది ట్రీట్మెంట్ ఎలా చేయాలా ప్రాబ్లమ్కి అన్నది అర్థమైందా. ఒకవేళ టోటల్ తీసుకుంటే ఆల్రెడీ అన్ని వాల్యూస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఏవైతే నాన్ ఇంక్లూడబుల్ ఉంటాయో వాటిని లెస్ చేసుకుంటాం. అలా కాకుండా సపరేట్గా ఈచ్ ఐటమ్కి సపరేట్గా కన్స్ట్రక్ట్ చేస్తే కనుక ఏవైతే ఇంక్లూడ్ అయి ఉంటాయో వాటిని యాడ్ చేసుకొని నాన్ ఇంక్లూడబుల్కి నిలబెట్టేస్తాం అనమాట. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. తర్వాత బీకి వచ్చేసరికి ఏంటి, అన్స్టేబుల్ అసెట్స్ వచ్చేసరికి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి దానికి ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్, సెక్యూరిటీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, బులియన్, జ్యువెలరీ అండ్ ప్రెషియస్ స్టోన్స్ అనమాట. సో ఏ వచ్చేసరికి ఏంటి, బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అదర్ దెన్ అన్స్టేబుల్ అసెట్స్. తర్వాత బి వచ్చేసరికి ఏంటి, ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్
అన్స్టేబుల్ అసెట్స్ అనమాట. అయితే ఈ అన్స్టేబుల్ అసెట్స్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎల్ ఉంది కదా, ఏ ప్లస్ బి మైనస్ ఎల్. ఎల్ అంటే ఏంటి? బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ ద లయబిలిటీస్ బట్ నాట్ ఇంక్లూడింగ్ పేడప్ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, డివిడెండ్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, కాంటింజెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్డ్ లయబిలిటీస్. సో వీటిని ఇంక్లూడ్ చేయము అని చెప్తున్నాడు. సేమ్ ఇది కూడా అంతే. టోటల్ లయబిలిటీస్ తీసుకొని మనం ఇప్పుడు పేడప్ షేర్ క్యాపిటల్ నాన్ ఇంక్లూడబుల్, అప్పుడు ఏం చేస్తాం? ఆ టోటల్ లయబిలిటీస్ నుంచి ఈ పేడప్ షేర్ క్యాపిటల్ లెస్ చేస్తాం, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లెస్ చేస్తాం అనమాట. అలా లెస్ చేసుకుంటూ వస్తాం. లేదా అలా కాకుండా లయబిలిటీస్ ఉంటాయి, సండీ క్రెటాస్ ఉంటుంది, అవుట్ సైడ్ లయబిలిటీస్ ఉంటుంది, తర్వాత పేడప్ షేర్ క్యాపిటల్స్, రిజర్వ్స్ అండ్ సప్లైస్ ఉందనుకోండి. అలా ఈచ్ ఐటమ్ సపరేట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాము? పేడప్ షేర్ క్యాపిటల్ నిల్ అని రాసుకుంటాం, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడబుల్ కాబట్టి. తర్వాత రిజర్వ్స్ అండ్ సప్లైస్ నిల్ రాసుకుంటాం. సండ్రీ క్రెటాస్ ఇట్ ఈస్ ఇంక్లూడబుల్ కాబట్టి ఎంత వాల్యూ అయితే ఉంటుందో అంత వాల్యూ యాడ్ చేసుకుంటాం అనమాట. సేమ్ అసెట్స్కి ఏదైతే ట్రీట్మెంట్ చేసామో లయబిలిటీస్ కూడా అలాగే ట్రీట్మెంట్ చేసుకుంటాము. అయితే ఏ ప్లస్ బి మైనస్ ఎల్ వాల్యూ ఆఫ్ అండర్టేకింగ్ అయిపోయింది. తర్వాత పిఈ అంటే ఏంటి? టోటల్ పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ కంపెనీ. ఎంటైర్ కంపెనీ యొక్క పేడప్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత. తర్వాత పివి అంటే పేడప్ వాల్యూ ఆఫ్ ద సచ్ షేర్స్ హెల్డ్ బై ట్రస్ట్ అనమాట. అంటే మన ట్రస్ట్ ఆ కంపెనీలో ఎంత వాల్యూ ఆఫ్ ద షేర్స్ హోల్డ్ చేస్తుంది. ఫర్ సపోజ్ 30%, 40% అనే పర్సంటేజ్ అనమాట, అంతే. లేదా వాల్యూ, ఫర్ సపోజ్ కంపెనీ యొక్క షేర్స్ వచ్చేసరికి 10 lakhs అయితే కనుక ఎంత 2 lakhs 3 lakhs వర్త్ ఆఫ్ షేర్స్ మనం హోల్డ్ చేస్తున్నాం అనుకోండి, ట్రస్ట్ అనేది, అది పీవీ అవుతుంది. కంపెనీ యొక్క షేర్స్ 10 lakhs కాబట్టి అది పీఈ అవుతుందన్నమాట. అంటే పీవీ డివైడెడ్ బై పీఈ అంటే పర్సంటేజ్ ఆఫ్ షేర్ హోల్డింగ్, అంతే. తర్వాత టోటల్ లయబిలిటీస్. ఫస్ట్ మనం అక్రిటెడ్ ఇన్కమ్ కనుక్కోవాలి అంటే అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద అసెట్స్ కనుక్కోవాలి. సో ప్రతి అసెట్ ఎలా కనుక్కోవాలి, ఏ వాల్యూకి కన్స్ట్రక్ట్ చేయాలి అన్నది ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకున్నాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇమూవబుల్ ప్రాపర్టీస్ అయితే కనుక స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ కన్స్ట్రక్ట్ చేస్తాం. తర్వాత కోటెడ్ ఈక్విటీ షేర్స్ అయితే కనుక యావరేజ్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్. ఇన్ కేస్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే కనుక ఓపెన్ మార్కెట్ వాల్యూ అండ్ బ్యాలెన్స్ ఇన్ ద కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేస్తాము. క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్లూడ్ చేసుకుంటాము. అసెట్స్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ సిన్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ కాబట్టి నిల్ అనమాట. తర్వాత అన్కోటెడ్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అన్నప్పుడు ఏం చేస్తాము? ఏ ప్లస్ బి మైనస్ ఎల్ డివైడెడ్ బై పిఈ ఇంటూ పివి అనమాట. సో ఏ అంటే ఏంటి? స్టేబుల్డ్ అసెట్స్, దాని యొక్క బుక్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేస్తాము. బి అంటే అన్స్టేబుల్ అసెట్స్ సిన్స్ దే డిపెండ్ అపాన్ ద మార్కెట్ వాల్యూ కాబట్టి ఫేర్ మార్కెట్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. తర్వాత ఎల్ అంటే లయబిలిటీస్. పీఈ అంటే కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్. తర్వాత పీవీ అంటే ఆ కంపెనీలో మన ట్రస్ట్ ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తుందో ఆ షేర్ హోల్డింగ్ అనమాట, అంతే. తర్వాత మా ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్లో నుంచి టోటల్ లయబిలిటీస్ లెస్ చేస్తే ఏమొస్తుంది? మనకి అక్రిటెడ్ ఇన్కమ్ వస్తుంది. సో టోటల్ లయబిలిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే బుక్ వాల్యూ ఆఫ్ ద లయబిలిటీస్, అన్ని లయబిలిటీస్ తీసుకుంటున్నాం. బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేసిన అన్ని లయబిలిటీస్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో నుంచి కార్పస్ ఆర్ క్యాపిటల్ ఆర్ అక్యుములేటెడ్ ఫండ్ ఉంటే కనుక లెస్ చేస్తాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ లెస్ చేస్తాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లెస్ చేస్తాం. క్రెడిటార్స్ ఫర్ విచ్ నో బిల్స్ ఈజ్ రిసీవ్డ్ అంటే కాంటింజెంట్ లయబిలిటీస్ అనుకోండి, వాటిని కూడా లెస్ చేస్తామన్నమాట. సో ఈ 4 పాయింట్స్ని లెస్ చేస్తాం సిన్స్ దే ఆర్ నాట్ ఇంక్లూడబుల్ కాబట్టి లెస్ చేస్తామన్నమాట. తర్వాత బ్యాంక్ లయబిలిటీ ఫర్ ద కోటెడ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ యాడ్ చేసుకుంటాం. తర్వాత లయబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ద అన్లిస్టెడ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ యాడ్ చేస్తాం. లోన్ టేకెన్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ యాడ్ చేసుకుంటాం అనమాట. తర్వాత లోన్ టేకెన్ బిఫోర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రస్ట్. బిఫోర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రస్ట్ మనం ఏవి కూడా కన్స్ట్రక్ట్ చేయం కదా. సో అసెట్స్ ఎలాగైతే కన్స్ట్రక్ట్ చేయమో అలాగే లయబిలిటీస్ కూడా కన్స్ట్రక్ట్ చేయమన్నమాట. సో నిల్ అనమాట, అంతే. ఏంటంటే సేమ్ మనం అసెట్స్కి ఏదైతే రూల్ అప్లై చేసామో సేమ్ అలాగే టోటల్ లయబిలిటీస్ తీసుకొని ఆ లయబిలిటీస్లో నుంచి ఏవైతే నాన్ ఇంక్లూడబుల్ లయబిలిటీస్ ఉంటాయో వాటిని లెస్ చేసుకుంటాం. ఏవైతే యాడ్ చేయాలో వాటిని యాడ్ చేస్తామన్నమాట. లేదా మీరు ఇండివిజువల్గా ఈచ్ ఐటమ్ని కన్స్ట్రక్ట్ చేస్తే కనుక నాన్ ఇంక్లూడబుల్కి నిల్ పెట్టేసేయండి. ఏవైతే ఇంక్లూడబుల్ ఉంటాయో వాటి వరకు వాల్యూస్ని యాడ్ చేయండి, అంతే.
తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎసెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ డిజల్యూషన్ అంటే వాడు ఏం చెప్తున్నాడు, 12 months లోపు మనం వేరే ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలి డిజాల్వ్ అయిన తర్వాత అని ఒక కండిషన్ చెప్పాడు కదా. సో అలా ట్రాన్స్ఫర్ చేస్తున్న ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దే హ్యావ్ టు బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ద ఎక్విటెడ్ ఇన్కమ్ నుంచి లెస్ చేస్తామన్నమాట. తర్వాత టీడీఎస్ గివెన్ ఇన్ ద ఎసెట్స్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ నాట్ ఇంక్లూడబుల్ అంటే ఏంటి, ఈ పాయింట్ ఎలా తీసుకుంటాడంటే వాడు టోటల్ ఎసెట్స్ని కాకుండా ఇండివిజువల్గా వచ్చే ప్రతి ఎసెట్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ల్యాండ్ అండ్ బిల్డింగ్, తర్వాత ఈక్విటీ షేర్స్ కానీ ఏవైనా అలా ఇండివిజువల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు టీడీఎస్ అనే ఒక పాయింట్ మెన్షన్ చేస్తాడు. నేను ఆల్రెడీ ఎసెట్స్ పాయింట్ చెప్పినప్పుడు ఎసెట్స్లో నుంచి ఏదైనా ట్యాక్సెస్ పే చేసినప్పుడు టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్సెస్ అలాంటివి ఏమైనా పే చేస్తే లెస్ చేయాలి అని చెప్పాను. అయితే ఎప్పుడు లెస్ చేస్తాము అంటే ఇంక్లూడ్ అయిన వాల్యూ తీసుకుంటే కనుక అప్పుడు లెస్ చేస్తామన్నమాట. ఇండివిజువల్గా తీసుకుంటున్నాము అంటే అప్పుడు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి లెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ట్రస్ట్ అనే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ ట్రస్ట్ యొక్క పర్పస్ వచ్చేసరికి సర్వింగ్ ద పూర్ అనమాట. అయితే ఈ ట్రస్ట్ వచ్చేసరికి ఏం చేసింది, వేరే ట్రస్ట్ మర్జ్ అవుతుందన్నమాట. ఆ ట్రస్ట్ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్ యుటెన్సిల్స్. ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. అయితే మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ల్యాండ్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇచ్చాడు, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు. మనం ఏం తీసుకుంటాం, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ కన్స్ట్రక్ట్ చేస్తాం. తర్వాత కోటెడ్ ఈక్విటీ షేర్స్ అన్నాడు. కోటెడ్ ఈక్విటీ షేర్స్కి మనం ఏంటి, యావరేజ్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్. సో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఏమవుతుంది, 70 + 85 డివైడెడ్ బై 2 × 75,000 షేర్స్ వేస్తాము. తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్కి ఓపెన్ మార్కెట్ వాల్యూ వేస్తాము, ఎంత, 44 lakhs. తర్వాత కార్పస్ ఫండ్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడబుల్. అవుట్ సైడ్ లయబిలిటీస్ 90 lakhs కన్స్ట్రక్ట్ చేస్తాము. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ నాన్ ఇంక్లూడబుల్. తర్వాత లయబిలిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఆఫ్ ద వేరియస్ యూటిలిటీ బిల్స్ ఆఫ్ 6 lakhs. లయబిలిటీస్ అనమాట, ఆల్రెడీ పేమెంట్ చేసాము కాబట్టి ఇట్ ఈస్ ఇంక్లూడబుల్ అనమాట. సో లయబిలిటీ సైడ్ 96 lakhs మాత్రమే వస్తుంది. తర్వాత ఎక్విటెడ్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకేం కావాలి, అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ ఎసెట్స్ కావాలి. సో ల్యాండ్కి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. కోటెడ్ ఈక్విటీ షేర్స్కి యావరేజ్. తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్కి ఓపెన్ మార్కెట్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేస్తే అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ ఎసెట్స్ వచ్చింది. దీంట్లో నుంచి టోటల్ లయబిలిటీస్ లెస్ చేస్తాం. ఏంటి, అవుట్ సైడ్ లయబిలిటీస్ 90 lakhs అన్నాడు, ఓకే ఇంక్లూడబుల్. తర్వాత కార్పస్ అండ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ వచ్చేసరికి నాన్ ఇంక్లూడబుల్ కాబట్టి మనం కన్స్ట్రక్ట్ చేయట్లేదు. అంటే ఏంటి, ఈ పాయింట్స్ ఎలా తీసుకున్నాడు వాడు, ఇండివిజువల్గా తీసుకున్నాడు. ప్రతి ఐటమ్ సపరేట్గా యాడ్ చేస్తాడు, లెస్ చేస్తాడు. సో ఇవి నాన్ ఇంక్లూడబుల్ కాబట్టి యాడ్ చేయడం అనమాట. తర్వాత పేమెంట్ ఆఫ్ ద వేరియస్ యూటిలిటీ బిల్స్, ఇదేంటి లయబిలిటీస్, అసెట్ ఏంటి లయబిలిటీస్ కాబట్టి దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట, 6 lakhs. సో టోటల్ లయబిలిటీస్ వచ్చేసరికి 96 lakhs అనమాట. సో ఎగ్జిట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎసెట్స్ మైనస్ ఆఫ్ లయబిలిటీస్ 96 lakhs ఇస్తే కనుక ఎక్విటెడ్ ఇన్కమ్ వస్తుంది. దాని మీద 34.94% వేసుకుంటే కనుక ఎగ్జిట్ ట్యాక్స్ వస్తుంది. తర్వాత ట్రస్ట్ ఏమైందంటే ఈ ప్రాబ్లంలో వేరే ఎంటిటీతో మర్జ్ అయిందనమాట. అండ్ ఆ ఎంటిటీ వచ్చేసరికి అన్రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB. సో కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, ఏదైతే అక్రిటెడ్ ఇన్కమ్ ఉంటుందో ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అనమాట. తర్వాత రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ ఆన్ 1/4/2014 అండ్ ఇట్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ ఆన్ 31st March 2024. మన మెయిన్ ట్రస్ట్ ఉంది కదా, ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిందనమాట. క్యాన్సిల్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, 31st March 2024కి కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అయితే క్వశ్చన్లో వాడు ఏం అడుగుతాడంటే లాస్ట్ డే టు పే ద ట్యాక్స్ ఎప్పుడు అని అడుగుతాడనమాట. అలా అడిగినప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన కన్ఫర్మేషన్ వచ్చిన నెక్స్ట్ 14 days లోపు ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి. అయితే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినట్టు కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వచ్చింది, 31st Marchకి వచ్చింది. అక్కడ నుంచి 14 days అంటే 14th April 2024 లోపు ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. తర్వాత లయబిలిటీస్ ఇచ్చాడు. లయబిలిటీస్లో క్యాపిటల్ ఫండ్ ఇంక్లూడ్ చేశాడు. క్యాపిటల్ ఫండ్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడబుల్. తర్వాత సండ్రీ క్రెడిటార్స్ 335 lakhs అనమాట. అయితే మనం 2 waysలో అడ్జస్ట్మెంట్స్ ఎలా చేస్తాము, టోటల్ లయబిలిటీస్ 1135లో నుంచి ఈ క్యాపిటల్ ఫండ్ని 800 lakhsని లెస్ చేయొచ్చు, లేదా ఈ క్యాపిటల్ ఫండ్ ఇండివిజువల్గా కన్స్ట్రక్ట్ చేసి నిల్లైనా పెట్టచ్చు. అండ్ సండీ క్రెడిటార్స్ వచ్చేసరికి 335 lakhs అయినా తీసుకోవచ్చు అనమాట. ఎలా చేసినా అల్టిమేట్గా ఆన్సర్ వచ్చేసరికి 335 lakhs వస్తుంది.
అయితే ఈ సండే క్రెడిటర్స్కి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ కింద ఇస్తాడు, అది అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. అసెట్స్ విచ్ హ్యాస్ బీన్ ఎగ్జిస్టెడ్ సిన్స్ 1/4/2015 నుంచి ఉన్నాయి అని చెప్తున్నాడు. రిజిస్ట్రేషన్ 2014లో గ్రాంట్ అయింది కాబట్టి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ వచ్చిందనమాట ఈ ల్యాండ్, సో ఇట్ ఈస్ ఇంక్లూడబుల్. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ పర్చేస్డ్ ఇన్ 2020 800 lakhs. తర్వాత 2000 ఈక్విటీ షేర్స్ లిస్టెడ్ అనమాట 20 lakhs. బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ ఇంక్లూడ్ చేస్తాం, బ్యాలెన్స్ ఇన్ ఎఫ్డి ఇంక్లూడ్ చేస్తాం, తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ ఇంక్లూడ్ చేస్తాం. TDS 1.5 అన్నాడు. TDS 1.5 ఇదేంటంటే టోటల్ అసెట్స్లో నుంచి, యూజువల్గా పాయింట్ ఏంటి, టోటల్ అసెట్స్లో నుంచి ఏదన్నా ట్యాక్సెస్ పే చేస్తే లెస్ చేయాలి. మనము టోటల్ అసెట్స్ అని స్టార్ట్ చేసి ఇండివిజువల్ అసెట్స్ని యాడ్ లెస్ చేసుకుంటూ వస్తే కనుక అప్పుడు 1.50 అనేది లెస్ అవుతుంది. అలా కాకుండా ఇండివిజువల్గా ల్యాండ్ వాల్యూ ఇంత, ఈక్విటీ షేర్స్ వాల్యూ ఇంత, ఓకే, కరెంట్ అకౌంట్ వాల్యూ కనుక ఇండివిజువల్గా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఈ TDS అనేది నాన్ ఇంక్లూడబుల్ కాబట్టి మళ్ళీ సపరేట్గా ఎఫెక్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటి, ల్యాండ్ అన్నాడు 2015లో ఎక్వైర్ చేశాను అని చెప్తున్నాడు, 100 lakhs అనమాట. అయితే ఆ ల్యాండ్ రిలేటెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చేసరికి 120 lakhs, ఓపెన్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 250 lakhs అనమాట. సో విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ప్రకారము 250 lakhs వస్తుంది. తర్వాత ల్యాండ్ 2020లో ఎక్వైర్ చేశాడు కదా, దాని యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇచ్చాడు, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ప్రకారము 1050 lakhs వస్తుంది. తర్వాత కోటెడ్ ఈక్విటీ షేర్స్కి మనం యావరేజ్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. తర్వాత బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్, బ్యాలెన్స్ ఇన్ ఎఫ్డి, క్యాష్ ఇన్ హ్యాండ్ వస్తుంది. అంటే ఇండివిజువల్ అసెట్స్ ఎఫెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి TDSని వాడు ఇంక్లూడ్ చేయట్లేదు. అలా వాల్యూ ఆఫ్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద అసెట్స్ వస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, టోటల్ లయబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ టోటల్ లయబిలిటీస్కి ఏం చెప్తాడు అంటే వాడు, సండే క్రెడిటర్స్ 335 lakhs ఉంది కదా, దాంట్లో ఈ ఇంక్లూడెడ్ ఇన్ ద సండ్రీ క్రెడిటర్స్ ఆఫ్ ద 30 lakhs ఫర్ విచ్ నో బిల్స్ ఆర్ రిసీవ్డ్, అంటే కాంటింజెంట్ లయబిలిటీస్ ఆఫ్ 30 lakhs ఇంక్లూడ్ అయ్యింది అని చెప్తున్నాడు. సో కాంటింజెంట్ లయబిలిటీస్ మనం లెస్ చేయాలి కాబట్టి, ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యింది అని చెప్తున్నాడు కాబట్టి 335 lakhs నుంచి 30 lakhs లెస్ చేస్తే 305 lakhs వస్తుంది. అది లేదా మనం టోటల్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ 1135 దాంట్లో నుంచి క్యాపిటల్ ఫండ్ ఇంక్లూడ్ అవ్వకూడదు కాబట్టి, నాన్ ఇంక్లూడబుల్ కాబట్టి 800 లెస్ చేయొచ్చు. మళ్ళీ కాంటింజెంట్ లయబిలిటీస్ వాటిని కూడా ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి లెస్ చేయొచ్చు అనమాట. ఎలా చేసినా 305 lakhs వస్తుంది ఎఫెక్ట్. ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ నుంచి టోటల్ లయబిలిటీస్ తీస్తే మనకి ఎక్విటెడ్ ఇన్కమ్ వస్తుంది. దాని మీద ఎగ్జిట్ ట్యాక్స్ 34.944% వేస్తే కనుక ఎగ్జిట్ ట్యాక్స్ వస్తుంది. తర్వాత మన ట్రస్ట్ చారిటబుల్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ని రన్ చేస్తుందన్నమాట సిన్స్ 8 years. అయితే ఏమైంది, మన ట్రస్ట్ వచ్చేసరికి వేరే కార్పొరేట్ హాస్పిటల్తో మర్జ్ అయిందనమాట. అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్రిజిస్టర్డ్ అండర్ ద సెక్షన్ 12AB ప్రకారం రిజిస్ట్రేషన్ అవ్వని ట్రస్ట్తో మర్జ్ అవుతుంది. సో ఇలా మర్జ్ అవ్వటం వల్ల ఏమవుతుంది, దాని ఎక్విటెడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ట్యాక్సిబుల్ అవుతుందన్నమాట. తర్వాత ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అసెట్స్ ఎక్వైర్డ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నాడు, ఎగ్జామ్టెడ్ కాబట్టి నిల్ అనమాట. బుక్ వాల్యూ ఆఫ్ ద కోటెడ్ షేర్స్ యావరేజ్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. యావరేజ్ తర్వాత యావరేజ్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వచ్చేసరికి 40 lakhs అన్నాడు కాబట్టి ఇదే కన్స్ట్రక్ట్ చేస్తాం, 40 lakhs కన్స్ట్రక్ట్ చేస్తాము. తర్వాత బుక్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 60 lakhs, వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారము 40 lakhs వస్తుంది. స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చేసరికేమో 38 lakhs అనమాట. సో ఇమూవబుల్ ప్రాపర్టీస్కి మనం ఏ వాల్యూ కన్స్ట్రక్ట్ చేస్తాము, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అనమాట. ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చేసరికి 38 lakhs, వాల్యుయేషన్ రిపోర్ట్ అంటే ఓపెన్ మార్కెట్లో వాల్యూ ఎంత 40 lakhs అనమాట. విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ప్రకారము 40 lakhs కన్స్ట్రక్ట్ చేస్తాను అనమాట. తర్వాత ద ట్రస్ట్ క్రియేటెడ్ ఆన్ 1st January 2017 అప్టైన్ ద రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AA ఆన్ 31st March 2018. అంటే మన చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత ద ట్రస్ట్ హోల్డ్స్ ద 40% ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ ఇన్ ద అన్లిస్టెడ్ కంపెనీ. PV డివైడెడ్ బై PE చెప్పాను గుర్తుందా, అన్లిస్టెడ్ షేర్స్లో అక్కడ ఈ 40% అనేది మనం అప్లై చేస్తాం. ఆ ఎంటైర్ కంపెనీ 100% షేర్ హోల్డింగ్లో మన ట్రస్ట్ వచ్చేసరికి 40% హోల్డ్ చేస్తుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూ ఆఫ్ అండర్టేకింగ్ కనుక్కోవాలి. అంటే ఏంటి, A+B-L కనుక్కుంటే కనుక దాని మీద ఈ 40% అప్లై చేస్తే అన్కోటెడ్ షేర్స్ వాల్యూ వచ్చేస్తుంది. అయితే
ఇక్కడ ఏంటి బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ అదర్ దెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటున్నాడు. అంటే ఏ వాల్యూ ఇచ్చాడు 25 lakhs. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బి ఇచ్చేసాడు. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ని మనం లయబిలిటీస్ని ఇంక్లూడ్ చేస్తామా? ఇంక్లూడ్ చేయము. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ని కూడా ఇంక్లూడ్ చేయము. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కూడా ఇంక్లూడ్ చేయమన్నమాట. తర్వాత లయబిలిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? లయబిలిటీ ఇన్ ద అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ అండ్ షేర్స్ వచ్చేసరికి 8 lakhs అనమాట. తర్వాత బ్యాంక్ లయబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ద కోటెడ్ షేర్స్ అండ్ లయబిలిటీస్ ఇంక్లూడ్ చేస్తాము. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ వచ్చేసరికి ఇంక్లూడ్ చేయము. సో పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆల్ ద అసెట్స్ కనుక్కుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఏ వచ్చేసరికి ఆఫ్ ఆల్ ద అసెట్స్ 25 lakhs, బి ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 45 lakhs అనమాట. లయబిలిటీస్ నిల్లు, ఎందుకు? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, రిజర్వ్స్ అండ్ సప్లైస్, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇంక్లూడ్ చేయము కాబట్టి నిల్లు వస్తుందన్నమాట. తర్వాత మన కంపెనీ వచ్చేసరికి మన ట్రస్ట్ వచ్చేసరికి ఆ కంపెనీలో 40% హోల్డ్ చేస్తుంది కాబట్టి 70 lakhs మీద 40% అప్లై చేస్తే కనుక 28 lakhs వస్తుంది. సో ఇవన్నీ కోటెడ్, అన్కోటెడ్, తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఈ అసెట్స్, అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా ఇంక్లూడ్ చేసినవి ఇవన్నీ యాడ్ చేసుకుంటే కనుక వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ వస్తుంది. దాంట్లో నుంచి మనం ఏం చేయాలి? టోటల్ లయబిలిటీస్ని లెస్ చేయాలి. పైన వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అన్లిస్టెడ్ షేర్స్ 8 lakhs, కోటెడ్ షేర్స్ 15 lakhs, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అయితే నాన్ ఇంక్లూడబుల్ కాబట్టి ఇంక్లూడ్ చేయటం లేదు. మొత్తం 23 lakhs వస్తుంది. సో టోటల్ అసెట్స్ నుంచి టోటల్ లయబిలిటీస్ లెస్ చేస్తే అక్రిటెడ్ ఇన్కమ్ వస్తుంది. దాని మీద ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 34.944% అప్లై చేస్తే కనుక ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. అంతే. తర్వాత ద ట్రస్ట్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ ఆన్ 1/4/2015. ఆన్ 1/4/2023 మర్జ్ అయిందనమాట. వేరే మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీతో మర్జ్ అయింది. అయితే కంపెనీ వచ్చేసరికి రిజిస్టర్డ్ అవ్వలేదు. సో రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి దాని ఎంటైర్ అక్యూరేటెడ్ ఇన్కమ్ వచ్చేసరికి ట్యాక్సిబుల్ అవుతుంది. అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ల్యాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ల్యాండ్ వచ్చేసరికి ఏంటంటే 2 locations ఉంది. నోయిడాలో ఉంది, గురుగావ్లో ఉంది. అయితే ఈ నోయిడాలో ఉన్న ప్రాపర్టీ వచ్చేసరికి 2012లో అక్వైర్ చేశాడు. మన ట్రస్ట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది? 2015లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అంటే దిస్ ల్యాండ్ ప్రాపర్టీ has been acquired before the registration and the land has not claimed any exemptions under section 11 and 12 కాబట్టి ఇప్పుడు మనం ఇంక్లూడ్ చెయ్యము. సో నిల్ అనమాట. ఈ గురుగాం ప్రాపర్టీ ఎప్పుడు ఎక్వైర్ చేశాడు? 2015 సెప్టెంబర్న ఎక్వైర్ చేశాడు. అంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఫెయిర్ మార్కెట్ కాదు, స్టాంప్ డ్యూటీ ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. అంటే 120 lakhs వస్తుంది ఈ గురుగాం ప్రాపర్టీది. తర్వాత షేర్స్కి కోటెడ్ షేర్స్ అన్నాడు. కోటెడ్ షేర్స్ అంటే ఏంటి? హైయెస్ట్ లోయెస్ట్ యావరేజ్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ హైయెస్ట్ లోయెస్ట్ ఏంటి? 320 + 300 డివైడెడ్ బై ద 2 వేసి 5000 వేసుకుంటే ఈ కోటెడ్ ఈక్విటీ షేర్స్ వాల్యూ వస్తుంది. తర్వాత 2000 ప్రిఫరెన్స్ షేర్స్ అన్నాడు కదా. ప్రిఫరెన్స్ షేర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో 2000 shares into 180 rupees అనమాట. అంతే. తర్వాత లయబిలిటీస్కి ఏమన్నాడు? బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ 120 lakhs. దిస్ ఇంక్లూడ్స్ అంటే ఏంటి? మనం ఎంటైర్ 120 lakhs కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఇవి ఇంక్లూడ్ అయినాయి అంటున్నాడు కాబట్టి సో ఏవైతే నాన్ ఇంక్లూడబుల్ ఉంటాయో వాటిని లెస్ చేస్తామన్నమాట. కార్పస్ ఫండ్ అనేది ఇంక్లూడబుల్లా? నాన్ ఇంక్లూడబుల్. సో లెస్ చేస్తాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా లెస్, రివిజన్ సప్లైస్ కూడా లెస్ అనమాట. సో ఇదంతా చేస్తే కనుక అసెట్స్, లయబిలిటీస్ వస్తాయి. దాన్ని మనం నెట్ ఆఫ్ చేస్తే కనుక అక్యూరేటెడ్ ఇన్కమ్ వస్తుంది. దాని మీద ట్యాక్స్ వేస్తే కనుక ఎగ్జిట్ ట్యాక్స్ వస్తుంది. అంతే. తర్వాత ఇక్కడ ద ట్రస్ట్ రిజిస్ట్రేషన్ గాట్ అప్రూవ్డ్ ఆన్ 1/4/2013, డిజాల్వ్డ్ ఆన్ 29th December 2023 అనమాట. ఎప్పుడు డిజాల్వ్ అయిపోయింది? December 29th డిజాల్వ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ట్రస్ట్. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ట్రస్ట్ ఇచ్చాడు. ఈ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ట్రస్ట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫస్ట్ లయబిలిటీస్లో కార్పస్ ఆఫ్ ద ట్రస్ట్ అన్నాడు, నాన్ ఇంక్లూడబుల్. రిజర్వ్స్ నాన్ ఇంక్లూడబుల్. లోన్ టేకెన్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాము. లోన్ టేకెన్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ అన్కోటెడ్ షేర్స్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. తర్వాత ఇక్కడ అసెట్స్ గురించి ఏమన్నాడు? ల్యాండ్ అండ్ బిల్డింగ్ 12 lakhs. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఈక్విటీ షేర్స్, కోటెడ్, అన్కోటెడ్. తర్వాత క్యాష్ బ్యాలెన్స్ ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. అయితే ప్రతి అసెట్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ అండ్ బిల్డింగ్ వచ్చేసరికి 50 lakhs.
తర్వాత ల్యాండ్ అండ్ బిల్లింగ్ ఆఫ్ ద 3 lakhs అక్వైర్డ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఏంటి, ఫస్ట్ మనం బ్యాలెన్స్ షీట్లో ల్యాండ్ అండ్ బిల్లింగ్ ఎంత ఇచ్చాడు, 12 lakhs ఇచ్చాడు. ఆ 12 lakhsలో 3 lakhs వచ్చేసరికి మన అగ్రికల్చర్ ఇన్కమ్ నుంచి అక్వైర్ చేశాడు అని. సో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 3 lakhs వచ్చేసరికి ఎగ్జెంప్ట్ అవుతుంది, నిల్ అనమాట. బ్యాలెన్స్ 9 lakhs ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం ట్యాక్స్ బిల్ చేయాలి. తర్వాత మార్కెట్ వాల్యూ ఆఫ్ కోటెడ్ షేర్స్ 50% ఆఫ్ ద అన్కోటెడ్ షేర్స్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ డ్యూరింగ్ 2010 అండ్ 11. అంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ అక్వైర్ చేశాడు కాబట్టి వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేయము. తర్వాత అన్కోటెడ్ షేర్స్ అంటే న్యూ ఇన్వెస్ట్మెంట్ అనమాట, అంటే దే హ్యావ్ బీన్ అక్వైర్డ్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ అనమాట. 1 lakh equity shares with the face value of 10 rupees each. Book value of the assets other than bullion and jewelry 60 lakhs. Market value of the bullion and jewelry 30 lakhs. అంటే ఇది బి అనమాట. 60 lakhs వచ్చేసరికి ఏ, లైబిలిటీస్ వచ్చేసరికి 35 lakhs ఎల్. ఇది ఏ ప్లస్ బి మైనస్ ఎల్, వాల్యూ ఆఫ్ అండర్టేకింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకేమన్నాడు, డిస్ట్రిబ్యూటెడ్ ద అసెట్స్ టు ద అనదర్ ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ ద సెక్షన్ 12AB బిఫోర్ 31st December 2024 8 lakhs అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మన రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోయింది, December 29th 2023 డిజాల్వ్ అయిపోయింది మన ట్రస్ట్ వచ్చేసరికి. అయితే ట్రస్ట్ డిజాల్వ్ అయిన మంత్ ఎండ్ అంటే 31st December అనమాట. అక్కడి నుంచి వితిన్ 12 monthsలో కనుక మన అసెట్స్ని వేరే ట్రస్ట్కి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అప్పుడు ఆ అసెట్స్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ వచ్చేసరికి అక్రూటెడ్ ఇన్కమ్ నుంచి లెస్ చేస్తామన్నమాట. అది ఈ పాయింట్. సో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 8 lakhs వచ్చేసరికి అక్రూటెడ్ ఇన్కమ్ నుంచి లెస్ చేస్తాం. అంటే ఏంటి, ట్యాక్స్ వాటి మీద వేయట్లేదు అని చెప్పేసి, అంతే. ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం వర్కింగ్ నోట్ ఏంటి, అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద టోటల్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్లింగ్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్లో 12 lakhs ఇచ్చాడు. ఆ 12 lakhsలో 3 lakhs వచ్చేసరికి అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అక్వైర్ చేశాడు అని చెప్పాడు. సో ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ కాబట్టి నిల్ అనమాట. బ్యాలెన్స్ 9 lakhs ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే ఎక్కడి నుంచి అక్వైర్ చేశాడు, ఆ బ్యాలెన్స్ 9 lakhs వర్త్ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవుట్ ఆఫ్ లోన్ ఏదైతే లయబిలిటీస్లో మెన్షన్ చేశాడో చూపిస్తాను. ఇది అవుట్ ఆఫ్ లోన్ అనమాట. ఈ లోన్తో తనకి ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కొన్నాడనమాట. సో 9/12 వచ్చేసరికి 3/4 వాల్యూ అనమాట. 3/4 వాల్యూ వచ్చేసరికి తను అవుట్ ఆఫ్ లోన్ తీసుకున్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 50 lakhs ఇచ్చాడు కదా, ఆ 50 lakhsలో 3/4 వాల్యూ మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తాము. బ్యాలెన్స్ 1/4 వాల్యూ ఏదైతే అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అక్వైర్ చేశాడో అంత ఎక్స్టెంట్ ఆఫ్ ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి మనం ఇగ్నోర్ చేస్తాము. సో ల్యాండ్ అండ్ వాల్యూ 50 lakhs ఇంటూ 3/4 వాల్యూ అనమాట. అంటే 37.5 lakhs మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేసి బ్యాలెన్స్ 12.5 lakhs అనేది ఇగ్నోర్ చేస్తాము. ఎందుకు అంటే అది అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అక్వైర్డ్ అయింది కాబట్టి. ఈ పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో ల్యాండ్ అండ్ బిల్లింగ్ వచ్చేసరికి 12 lakhs ఉంది. ఈ 12 lakhs అసలు ఈ అసెట్ కొనడానికి 12 lakhs ఎక్కడి నుంచి వచ్చిందంటే 3 lakhs ఏమో అగ్రికల్చర్ ఇన్కమ్ అమ్మటం ద్వారా 3 lakhs వచ్చింది. తర్వాత 9 lakhs ఏంటి, లోన్ తీసుకున్నాడు. అయితే ఈ 3 lakhs వచ్చేసరికి ఏంటంటే అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ ద్వారా కొన్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జామ్టెడ్. సో కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాం. బ్యాలెన్స్ 9 lakhs అవుట్ ఆఫ్ లోన్ కాబట్టి కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. సో 9/12 వేసుకుంటే 3/4 ఆఫ్ ద అసెట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. అయితే ల్యాండ్ వాల్యూ ఎలా వాల్యూ చేస్తాము, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ ఓపెన్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ కన్స్ట్రక్ట్ చేస్తాము. అయితే ఇక్కడ మనకి వాల్యూ ఏది ఇచ్చాడు, 50 lakhs ఇచ్చాడు. 50 lakhsలో 3/4 మాత్రమే కన్స్ట్రక్ట్ చేయాలి. బ్యాలెన్స్ 1/4 వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్టెడ్ కాబట్టి ఇగ్నోర్ చేస్తామన్నమాట, అంతే. తర్వాత కోటెడ్ ఈక్విటీ షేర్స్కి వచ్చేసరికి ఏంటంటే హైయెస్ట్ ఆఫ్ లోయర్ అండ్ హయ్యర్ రేట్స్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. అయితే అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మార్కెట్ వాల్యూ ఇచ్చాడు అనమాట. ఆన్ ద డేట్ ఆఫ్ డిజల్యూషన్ ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూని మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. తర్వాత అన్కోటెడ్ ఈక్విటీ షేర్స్. అన్కోటెడ్ ఈక్విటీ షేర్స్లో 50% ఆఫ్ ద షేర్స్ వచ్చేసరికి బిఫోర్ రిజిస్ట్రేషన్ అప్టైన్ చేశాడు అని. బిఫోర్ రిజిస్ట్రేషన్ అప్టైన్ చేయడం ద్వారా హీ హ్యాస్ నాట్ అవైల్డ్ ఎనీ బెనిఫిట్ అండర్ సెక్షన్ 11 and 12 కాబట్టి మనం ఏం చేస్తాము, కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాం అనమాట. ఈ బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది, సెక్షన్ 11 and 12 దగ్గర ప్రకారం బెనిఫిట్ ఎప్పుడు వస్తుందంటే ఫ్రమ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు 2013లో వాడు రిజిస్ట్రేషన్ అయ్యాడు అంటే ఫ్రమ్ ద అసెస్మెంట్ ఇయర్ 14-15 నుంచి ఎగ్జామ్షన్ వస్తుంది. బిఫోర్ 10
బిఫోర్ ఏదైనా అసెట్స్ అప్టైన్ చేస్తే కనుక మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాం. అంటే ఎలాంటి బెనిఫిట్ తీసుకోలేదు కాబట్టి ఇగ్నోర్ చేస్తామన్నమాట. బ్యాలెన్స్ 50% వచ్చేసరికి కన్సిడర్ చేస్తాము. అయితే వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏ 60 lakhs ఇచ్చాడు, బి వచ్చేసరికి 30 lakhs ఇచ్చాడు, లయబిలిటీస్ 35 lakhs ఇచ్చాడు. అండ్ డివైడెడ్ బై ఆ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 1 lakh shares ఇంటూ 10 rupees అని ఇచ్చాడు ఆ క్వశ్చన్లో. సో 10 lakhs అనమాట. డినామినేటర్ కూడా వచ్చింది. అయితే ఈ 15 lakhs ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి కనుక్కోండి క్వశ్చన్లో నుంచి మీరు. ఈ 15 lakhs ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 15 lakhs ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్యాలెన్స్ షీట్లో వాడు యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా ఇచ్చాడు. అన్కోటెడ్ షేర్స్లో వాడు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాడు అంటే 1,50,000. అంటే మన ట్రస్ట్ ఆ కంపెనీలో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 1,50,000 వర్త్ ఆఫ్ ద షేర్స్ హోల్డ్ చేస్తుంది అని చెప్పేసి, అవుట్ ఆఫ్ 10 lakh వర్త్ ఆఫ్ ద షేర్స్. సో 1,50,000 డివైడెడ్ బై 10 lakhs అనమాట. పైన చెప్పిన ప్రాబ్లం ఏమో యాజ్ ఎ పర్సంటేజ్గా ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో ఏంటంటే రూపీస్లో ఇచ్చాడనమాట. అంతే. తీసేస్తే కనుక దాని మీద 50% ఎందుకు, ఈ 50% ఎందుకు అప్లై చేస్తున్నామంటే 50 ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పిన పాయింట్లో 50% వచ్చేసరికి బిఫోర్ రిజిస్ట్రేషన్ అప్టైన్ చేశాడు. అండ్ బ్యాలెన్స్ 50% వచ్చేసరికి ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ అప్టైన్ చేశాడు. కాబట్టి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50% మాత్రమే కన్సిడర్ చేస్తామన్నమాట. సో 4,12,500 మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటాం. తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే 61,12,500. మనం ఏంటంటే ఈచ్ పాయింట్ని ఇండివిజువల్గా సాల్వ్ చేసుకుంటూ వచ్చి అన్ని అసెట్స్ని యాడ్ చేస్తాం. తర్వాత లయబిలిటీస్ అనమాట. లయబిలిటీస్లో ఏంటి, కార్పస్ నాన్ ఇంక్లూడబుల్ కాబట్టి నిల్, రిజర్వ్స్ కూడా నిల్ అనమాట. తర్వాత లోన్ ఏదైతే ల్యాండ్ అండ్ బిల్డింగ్కి తీసుకున్నాడో 9 lakhs ఇట్ ఈస్ ఇంక్లూడబుల్ అనమాట. తర్వాత లోన్ వచ్చేసరికి 2010 and 11లో అక్వైర్ చేశాడు. సో ఇదేంటి, బిఫోర్ ద రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు కాబట్టి ఎలా అయితే అసెట్స్ని కన్సిడర్ చేయట్లేదో అలానే లయబిలిటీస్ కూడా కన్సిడర్ చేయం కాబట్టి నిల్ అనమాట. సో ఎంటైర్ లయబిలిటీస్ వచ్చేసరికి 9 lakhs. సో ఎక్రేటెడ్ ఇన్కమ్ టోటల్ అసెట్స్లో నుంచి టోటల్ లయబిలిటీస్ లెస్ చేస్తే కనుక 52,12,500 వస్తుంది. దీని మీద 34.944% అప్లై చేస్తే కనుక ఎగ్జిట్ ట్యాక్స్ వస్తుంది. అంతేనా? కరెక్టేనా మనం సాల్వ్ చేసింది? ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఒక పాయింట్ మిస్ అయింది. ఏంటో పాయింట్, మన ట్రస్ట్ డిజాల్వ్ అయిన వితిన్ 12 monthsలో కనుక అసెట్స్ని వేరే ట్రస్ట్కి, రిజిస్టర్డ్ ట్రస్ట్ అది కూడా ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఎక్రీటెడ్ ఇన్కంలో నుంచి ఆ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ని లెస్ చేయాలి. క్వశ్చన్లో వాడు మెన్షన్ చేశాడు 8 lakhs వర్త్ ఆఫ్ అసెట్స్ వేరే ట్రస్ట్కి నేను ట్రాన్స్ఫర్ చేశాడు, వితిన్ 12 monthsలో ట్రాన్స్ఫర్ చేశాడు అని ఒక పాయింట్ వచ్చింది. సో ఏంటి, ఆ 8 lakhs వచ్చేసరికి ఎక్రీటెడ్ ఇన్కంలో నుంచి లెస్ చేసి బ్యాలెన్స్ ఏదైతే ఎక్రీటెడ్ ఇన్కమ్ వచ్చిందో దాని మీద ట్యాక్స్ రేట్ అనేది అప్లై చేస్తాడనమాట. అంతే, ఈ పాయింట్ అయిపోయింది. సో ఇంతటితో ఎగ్జిట్ ట్యాక్స్ అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ చెప్తాను. పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఇన్కమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ విల్ బీ ఎగ్జెంప్ట్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. కొన్ని కండిషన్స్ వాళ్ళు సాటిస్ఫై చేస్తే కనుక ఏవైతే పొలిటికల్ పార్టీస్కి ఇన్కమ్ వస్తుందో అది ఎగ్జెంప్ట్ అవుతుందన్నమాట. ఏంటా కండిషన్స్? పొలిటికల్ పార్టీ ఫస్ట్ ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి, డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేయాలి, అలాగే ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేయించాలి. తర్వాత రిటర్న్ ఆఫ్ ద ఇన్కమ్ అనేది వితిన్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేయాలన్నమాట. తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ నుంచి వాలంటరీ కాంట్రిబ్యూషన్ లేదా డొనేషన్ కనుక 20,000 కంటే ఎక్సెస్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఇట్ హ్యాస్ టు కీప్ అండ్ మెయింటైన్ ద రికార్డ్ ఆఫ్ ద సచ్ పర్సన్ అనమాట. ఇండివిజువల్గా మెయింటైన్ చేయాలి. అంటే ఆ పర్సన్ ఎవరు, 20,000 కంటే ఎక్కువ డొనేట్ చేస్తున్న పర్సన్ ఎవరు, ఆ పర్సన్ నేమ్ ఏంటి అండ్ అడ్రస్ ఆఫ్ ద సచ్ డోనర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. తర్వాత డొనేషను ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2,000 క్యాష్లో కనుక రిసీవ్ చేస్తుంటే కనుక ఎలో చేయకూడదు. ఏంటంటే డొనేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2,000 రిసీవ్ చేసుకుంటుంటే కనుక ఇట్ హ్యాస్ టు బి రిసీవ్డ్ ఓన్లీ త్రూ ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే అకౌంట్ పే చెక్, డీడీ, ఈసీఎస్, ఎలక్ట్రానికల్ మోడ్ ఆర్ ఎలక్ట్రాల్ బాండ్ మోడ్స్లో మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. క్యాష్ మోడ్లో కనుక యాక్సెప్ట్ చేస్తే ఎలో చేయరనమాట. అది తర్వాత సో 5 కండిషన్స్ ఏంటి అంటే,
ఫస్ట్ బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసిన బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ని ఆడిట్ చేయించాలి. తర్వాత రిటర్న్ ఆఫ్ ద ఇన్కమ్ అనేది వితిన్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేయాలి. తర్వాత ఏ ఇండివిజువల్ అయినా సరే వాలంటీర్ కాంట్రిబ్యూషన్ కానీ డొనేషన్ కానీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 20,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అతని డీటెయిల్స్ని రికార్డ్ చేయాలి. ఏంటి ఆ డీటెయిల్స్? నేము అండ్ అడ్రస్ ఆఫ్ ద సచ్ డోనర్ అనమాట. తర్వాత ఏ కాంట్రిబ్యూషన్ అయినా కానీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2,000 వస్తున్నప్పుడు అదర్ దెన్ క్యాష్ మోడ్లో మాత్రమే రిసీవ్ చేసుకోవాలి. అంటే ఏ మోడ్స్లో? అకౌంట్ పే చెక్, డీడీ, ఈసీఎస్, ఎలక్ట్రానికల్ మోడ్, ఆ మోడ్స్లో మాత్రమే రిసీవ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ట్రస్ట్ యొక్క పీజీబీపీ ఇన్కమ్, బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ఏదైనా ఇన్కమ్ వస్తుంటే కనుక ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్ అనమాట. వెరాజ్ కమింగ్ టు ఇన్కమ్ ఫ్రమ్ ద హౌస్ ప్రాపర్టీ కానీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లేదా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంటుందో ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్. అయితే ఈ ఇన్కమ్స్ వచ్చేసరికి ఎగ్జామ్ట్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ద అబోవ్ కండిషన్స్. 5 కండిషన్స్ ఏవైతే చెప్పానో ఆ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ద ఇన్కమ్ అనమాట. అంతే. తర్వాత క్వశ్చన్ ఏంటి? ద ఇన్కమ్ ఫ్రమ్ ద హౌస్ ప్రాపర్టీ రెంటల్ 6 lakhs వచ్చింది. నేను చెప్పాను పొలిటికల్ పార్టీకి ఏదైనా రెంటల్ ఇన్కమ్ వస్తే కనుక ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ద డిపాజిట్స్ అదర్ దాన్ ద బ్యాంక్స్, ఇదేంటి? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇది కూడా ఎగ్జామ్టెడ్ అనమాట. తర్వాత కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ 100 persons హూ హ్యావ్ సీక్రెటెడ్ దేర్ నేమ్ ఆఫ్ 21,000 ఈచ్. అయితే 100 మంది కాంట్రిబ్యూట్ చేశారు. ఈచ్ పర్సన్ వచ్చేసరికి ఏంటంటే 21,000 కాంట్రిబ్యూట్ చేశాడనమాట. మనకు పైన చెప్పిన పాయింట్స్లో ఏంటి? ఏ పర్సన్ నుంచి అయినా కూడా ఇన్ ఎక్సెస్ ఆఫ్ 20,000 కనుక ఏదైనా వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ద రికార్డ్ ఆఫ్ సచ్ పర్సన్ అనమాట. అంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సచ్ డోనర్ హ్యాస్ టు బి రికార్డెడ్. బట్ ఇక్కడ ఏమైంది? దే హ్యావ్ సీక్రెటెడ్ దర్ నేమ్. సో కండిషన్ ఫెయిల్ అయిందనమాట. ఈ కండిషన్ ఫెయిల్ అయింది. తర్వాత the contributions of 10 persons by the way of electoral bond of 20,000 each. ఈ కండిషన్స్ ఏంటి? క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2,000 అంటే వాల్యూ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2,000 కనుక రిసీవ్ చేసుకుంటుంటే కనుక అదర్ దాన్ క్యాష్ మోడ్లోనే రిసీవ్ చేసుకోవాలి. సో 25,000 రిసీవ్ చేసుకుంది అంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2,000 అండ్ అదర్ దెన్ క్యాష్ మోడ్లోనే అంటే ఎలక్ట్రాన్ బాండ్ మోడ్లో రిసీవ్ చేసుకుంది కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. తర్వాత క్యాష్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ 2,100 ఈచ్ ఫ్రమ్ ద 1,000 మెంబర్స్ అనమాట. అయితే అంటే ఏంటి? క్యాష్ కండిషన్ ఫెయిల్ అయింది. 2,000 కంటే ఎక్సెస్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అదర్ దాన్ క్యాష్ మోడ్లో రిసీవ్ చేసుకోవాలి. కానీ క్యాష్ రూపంలోనే రిసీవ్ చేసుకుంది కాబట్టి ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. తర్వాత ఏంటి? నెట్ ప్రాఫిట్ ఆఫ్ క్యాఫిటేరియన్ రన్ ఇన్ ద ప్రమెసెస్ సిటీ ఢిల్లీ అనమాట. అంటే బిజినెస్ నుంచి తనకి ఇన్కమ్ వస్తుంది. మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? పీజీబీపీ ఇన్కమ్ కనుక వస్తే కనుక ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్ 3 lakhs. సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. అయితే వాడు ఏం చెప్తాడంటే పొలిటికల్ పార్టీ పైన చెప్పిన కండిషన్స్ ఏవైతే 5 కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మిస్ చేసినా కూడా ఏదైతే ఇన్కమ్స్ రిసీవ్ చేసుకుంటుందో ఆల్ ద ఇన్కమ్స్ టోటల్ ఇన్కమ్స్ ఏవైతే పొలిటికల్ పార్టీకి వస్తున్నాయో దే ఆర్ ట్యాక్సబుల్ అనమాట. అయితే ఇక్కడ 2 కండిషన్స్ ఫెయిల్ అయింది. ఏది? ఈ 21,000 కండిషన్ అనేది ఫెయిల్ అయింది. అలాగే 2,100 క్యాష్లో రిసీవ్ చేసుకోవటం కూడా కండిషన్ ఫెయిల్ అయింది. సో 2 కండిషన్స్ ఫెయిల్ అయింది కాబట్టి ఆల్ ద ఇన్కమ్స్ ఆర్ ట్యాక్సబుల్. అయితే మనం ఇక్కడ చూడాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే హౌస్ ప్రాపర్టీ నుంచి ఈ స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A @30% లెస్ చేసి మిగతా అన్ని ఇన్కమ్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఈ హౌస్ ప్రాపర్టీ 6 lakhs, దీని నుంచి స్టాండర్డ్ డిడక్షన్ 30% తీసేస్తాడు. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 5 lakhs కన్సిడర్ చేస్తాడు. తర్వాత కాంట్రిబ్యూషన్ 21 lakhs, 2,50,000, తర్వాత 21 lakhs, తర్వాత 3 lakhs ఇవన్నీ కంప్యూట్ చేసి టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాడనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే ఆ హౌస్ ప్రాపర్టీలో నుంచి స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A @30% లెస్ చేయటం అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రాబ్లమ్ని వేరే వేలో ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ వీడు ఏమైనా ఎగ్జామ్షన్ తీసుకుంటాడు అంటే ఈ బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ మెయింటైన్ చేసింది, తర్వాత వాటిని ఆడిట్ చేపించింది, రిటర్న్ ఆఫ్ ద ఇన్కమ్ ఫైల్ చేసింది కాబట్టి ఏవైతే కండిషన్స్ ఫెయిల్ అవుతుందో వాటి వరకు మాత్రమే ట్యాక్సబుల్ చేయండి. వేరే అదర్ హెడ్స్ అంటే ఏవైతే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ యాక్ట్ వెళ్ళిందో కరెక్ట్గా ఫాలో అయిందో వాటిని ఎగ్జామ్ చేయండి అని చెప్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్ట్ అని చెప్పా. సో ఎగ్జామ్టెడ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కూడా ఎగ్జామ్టెడే. తర్వాత ఇక్కడ ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్స్ 21 lakhs వచ్చేసరికి వాళ్ళ నేమ్స్ని డిస్క్లోజ్ చేయలేదు, సీక్రెటెడ్ చేశాడు కాబట్టి కండిషన్ ఫెయిల్ చేశాడు కాబట్టి ట్యాక్సబుల్ తీసుకొచ్చాడు. తర్వాత కాంట్రిబ్యూషన్స్ వేరే కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. అదేంటి? అదర్ దాన్ క్యాష్ మోడ్ ఎలక్ట్రాన్ బాండ్ మోడ్లో అంటే యాజ్ పర్ కండిషన్ ఉన్నాడు కాబట్టి
ఎగ్జామ్టెడ్ అనమాట. తర్వాత క్యాష్ కాంట్రిబ్యూషన్స్ 2100 అంటే 2000 కంటే ఎక్సెస్ ఉన్నప్పుడు క్యాష్ మోడ్లో రిసీవ్ చేసుకోకూడదు, కానీ క్యాష్ మోడ్లో రిసీవ్ చేసుకున్నాడు, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అనమాట. తర్వాత పీజీబీపీ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అనమాట. సో 45 lakhs ట్యాక్సబుల్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఒక కండిషన్ ఫెయిల్ అయితే చాలు అన్ని ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అనే కండిషన్తో వెళ్ళింది. అప్పుడు 56,70,000 వచ్చింది టోటల్ ఇన్కమ్. ఈ సెకండ్ ఎజంప్షన్ ఎలా తీసుకున్నాడు వాడు, ఏదైతే కండిషన్స్ ఫెయిల్ అయ్యాడో వాటి వరకు ట్యాక్సబుల్ చేయండి, మిగతావన్నీ ఎగ్జామ్టెడ్ అన్న కండిషన్తో ఈ సెకండ్ వెళ్ళింది. అలాంటప్పుడు తన టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, 45 lakhs వచ్చింది అంతే. తర్వాత ఎలక్ట్రల్ ట్రస్ట్కి వచ్చేసరికి ఏమైంది, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఆర్ డొనేషన్స్ రిసీవ్డ్ బై ద ఎలక్ట్రల్ ట్రస్ట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఇఫ్ అట్లీస్ట్ 95% ఆఫ్ ద అగ్రిగేట్ డొనేషన్స్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ ప్లస్ సర్ప్లస్ బ్యాలెన్స్ బ్రాడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఎనీ ఎర్లియర్ ఇయర్స్ అనమాట. అంటే కరెంట్ ఇయర్ డొనేషన్స్ తర్వాత ఏవైనా ఎర్లియర్ ఇయర్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ యొక్క ఏదైనా సర్ప్లస్ డొనేషన్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిలో నుంచి అట్లీస్ట్ 95% అనేది ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద పొలిటికల్ పార్టీకి డిస్ట్రిబ్యూట్ చేసి ఉండాలి. అప్పుడు వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉందో అది మొత్తం ఎగ్జామ్ట్ అవుతుందన్నమాట. తర్వాత అదర్ ఇన్కమ్స్ ఆఫ్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్ వచ్చేసరికి ఫుల్లీ ట్యాక్సబుల్ అంతే. సో ఈ ఎగ్జిట్ ట్యాక్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఎసెట్స్ని ఏవేవి ఎలా ఇంక్లూడ్ ఏవేవి కన్స్ట్రక్ట్ చేయాలి, స్టాంప్ డ్యూటీ వాల్యూవా లేకపోతే ఓపెన్ మార్కెట్ వాల్యూవా, ఏంటి అసలు ప్రొసీజర్ ఎలా ఫాలో అయ్యాము అన్నది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. వెరీ ఈజీ అసలు ఎగ్జిట్ ట్యాక్స్ అనేది. ఆల్ ది బెస్ట్.